హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ విజయ్, తమిళ సూపర్ స్టార్ విజయ్. టీవీకే పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో విజయ్ గారు, అసలు వీళ్ళిద్దరికీ ఏంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు దేనికైతే ట్రై చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష హోదాలు ఉన్నారు. ఈ ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా అండదండలుగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో సీఎం చేయనికే ఒకే ఒక రీజన్, ఆయన సీఎం గానికి ఒకే ఒక రీజన్. ఆ రీజన్ ఎవరో కాదు, ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో 2014 నుంచి 2019 వరకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం కాకపోతుండే. ఎందుకు అని చెప్పేసి అంటే, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి రాజకీయాలలో వ్యూహాలు రచించడంలో, స్ట్రాటజీలు ఉపయోగించడంలో ఆయనను కొట్టేటోడు. ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో అయితే ప్రశాంత్ కిషోర్ అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న ప్లస్లు మైనస్లు నీట్గా అనాలిసిస్ చేసుకొని ఎట్లా చేస్తే అతనున్న పార్టీకి మెజారిటీ సీట్లు రప్పించుకోవచ్చు, ఎట్లా ప్రజల్ని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి స్ట్రాటజీ ఏదైతే ఉందో అందులో ప్రశాంత్ కిషోర్ అనేటోడు తోపు. అదే ప్రశాంత్ కిషోర్ 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి అప్పుడు జగన్మోహన్ రెడ్డితో విడిపోవడం జరిగింది. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ అనేటోడు కనుక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలవకపోతుండే 2019లో కూడా. ఇది క్లియర్. సో అది అయిపోయింది. బట్ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రశాంత్ కిషోర్ నమ్మి తన పార్టీ కార్యకలాపాలు, స్ట్రాటజీ మొత్తం ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టిండో, సేమ్ అదే పని ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా అదే పని చేసిండు. ఈరోజు చెన్నైలో ప్రశాంత్ కిషోర్ని పిలిచి విజయ్ ఇంట్లో మీటింగ్ జరిగింది. ఈరోజు విజయ్ గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 2026లో తమిళనాడులో టీవీకే పార్టీ మెజారిటీ సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ని ఎట్లా చేరుకోవాలి, మ్యాజిక్ ఫిగర్ని చేరుకొని గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయాలన్న టార్గెట్తోనే ఈరోజు అయితే మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. విజయ్ గారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ప్లస్ లేనిది, మైనస్ లేనిది, ఇప్పుడున్న అధికార పార్టీ ప్లస్ లేనిది, మైనస్ పార్టీ లేనిది, మనం ఎక్కడ మంచి డిసిజన్ తీసుకుంటే ప్రజలను ఆ పార్టీ కన్నా ఎక్కువ మనం అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఈరోజైతే విజయ్ ఇంట్లో డిస్కస్ చేయడం జరిగింది ప్రశాంత్ కిషోర్ గారితో. ప్రశాంత్ కిషోర్ ఒక్కడు అట్లా పొలిటికల్ స్ట్రాటజీ వ్యక్తిగా కనుక పార్టీలు ఉంటే పార్టీ గెలుస్తుందనంటే అదొక్కటే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి విడిపోవడం, తర్వాత జైలుకి పోవడం, జైలు నుంచి రావడం, పాదయాత్ర చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంతా ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయడం. అదే కాక జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేటట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన పేరు ఉండేటట్టు, ఆ పార్టీ మీనింగ్ వేరే అయినా సరే కూడా చదువుకునేటోళ్ళకి ప్రజల మైండ్లో అందరి దానిలో వైఎస్ఆర్ ఉండేటట్టు చూసుకొని ఆ పార్టీ పేరు పెట్టడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్లస్లతో పాటు ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి స్ట్రాటజీ, ఈ రెండు వర్కౌట్ అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘనంగా అంత పెద్ద విజయం 150 సీట్లతో ఎవరితో పొత్తు లేకుండా 150 సీట్లతో గెలిచిండు. ఇవేవి కనుక అసలు ప్రశాంత్ కిషోర్ లేకపోయినా గెలవకపోతుండే. ఈ ఏవైతే అప్పుడున్న అధికార పార్టీకి ఏవైతే మైనస్లు ఉన్నాయో, మా నరేంద్ర మోడీ గారిని ఎదిరించడం కావచ్చు, అప్పుడు ఆయన అవి ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ విజయ్ గారికి సేమ్ అట్టనే కలిసి వస్తుందా అని చెప్పంటే ఇది డౌట్గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ అయింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలన్నీ వర్కౌట్ అయినాయి కదా, ఆ కోడికత్తితో ఒడిపించుకోవడం, ఇవన్నీ స్ట్రాటజీ. ఇవన్నీ అప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటోడు అప్పుడు ఆయన చేసే రాజకీయం, అతనికి ఉన్న ఏంటంటే అతను నమ్ముకున్న వాళ్ళని ఎట్లయినా సరే సీఎం చేయాలన్నది అతను మెయిన్ టార్గెట్ అప్పట్లో. ఇప్పట్లో ఆయన రాజకీయ స్ట్రాటజీ మారిందనుకో, ఎవరిని చేస్తే సీఎం బాగుంటుంది, ఏ రాష్ట్రానికి ఏ వ్యక్తి అయితే బాగుంటుందో ఆలోచించి చేస్తుండు. బట్ అప్పుడు ఆయన ఆలోచన విధానం వేరే. అతనికి ఎన్ని పైసలు వస్తున్నాయి, అతను నమ్మిన వ్యక్తిని అతను సీఎం చేసిన లేదా, అది ఏం చేసినా సరే అందులోనే ఈ కోడికత్తి డ్రామా ఇవన్నీ అవే ప్రశాంత్ కిషోర్ డ్రామాలు. ఇవన్నీ అప్పుడున్న పబ్లిక్ అందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. బట్ విజయ్ విషయంకి వస్తే ఇటువంటి స్ట్రాటజీలన్నీ విజయ్కి పనిచేస్తాయంటే పని చేయవు. ఎందుకంటే విజయ్ అనేటోడికి జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ రాజశేఖర రెడ్డి లేడు, జగన్మోహన్ రెడ్డి లాగా షర్మిలమ్మ విజయమ్మ లేరు. విజయ్ అనేటోడు ఒక్కడే. ఆ ఒక్కడికి ఏ సెంటిమెంట్తో ప్రజలకి సెంటిమెంట్ క్రియేట్ చేయాలన్నది చాలా పెద్ద విషయం. ఎక్కడంటే తండ్రి చచ్చిపోయిన బిడ్డ
తండ్రి చచ్చిపోయిందని చెప్పేసి అన్యాయంగా జైల్లో పెట్టి మా బిడ్డనని చెప్పేసి ఇక్కడున్న సిచ్యువేషన్స్ ఇక్కడున్న పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్లో. వాటికి తోడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ వర్క్ అయింది కాబట్టి ఆయనకు నడిచింది. బట్ తమిళనాడులో రాజకీయం వేరు. ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడున్న అధికార పార్టీ మీద ఎవరికి కూడా వ్యతిరేకత లేదు. ప్రజెంట్ చిన్న చిన్న వ్యతిరేకతలు అన్ని పార్టీలకు ఉంటాయి, బట్ ఓడించేంత వ్యతిరేకత అయితే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ పార్టీకి లేదు తమిళనాడులో. అది దృష్టిలో పెట్టుకొని అసలు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన వ్యూహాలన్నీ తమిళనాడులో వర్కౌట్ అవుతాయా కాదా, వాళ్ళు దేని మీద మెయిన్ ఫోకస్ చేశారు అనేది అయితే మాత్రం ఈరోజు డిస్కషన్లో జరిగింది. వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, క్రిస్టియన్స్ అందరికీ ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తే వర్కౌట్ అవుతుంది. తమిళనాడు ప్రజల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని ఎట్లా క్యాచ్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్లు అమలు చేయాలి, పెన్షన్ ప్రజెంట్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది, వీటన్నింటినీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది ఏంది నెక్స్ట్ 2026 ఎలక్షన్ల కల్లా దాన్ని ఎట్లా చేస్తే ప్రజలు మన దిక్కు వస్తారు. విజయముఖం చూసి ఓట్లు వేయాలంటే ఓట్లు వేయరు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ తెలుగులో కావచ్చు చిరంజీవి గారిని చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు, అక్కడ తమిళనాడులో కమల్ హాసన్ గారిని చూడొచ్చు, రీసెంట్ రజనీకాంత్ గారు కూడా రావడం మళ్ళీ ఎగ్జిట్ అయిపోవడం, ఇవన్నీ హీరోకి సినిమాల్లో చూసే హీరో వేరు, రాజకీయాల్లో చూసే హీరో వేరు. కాబట్టి సేమ్ విజయ్ గారు కూడా అది ఎన్ని లక్షల మంది వచ్చినా ఎంత పెద్ద మీటింగ్లు పెట్టినా కోట్ల మంది జనాలు వచ్చినా ఓట్లు వేసేటట్టుకల్లా సీన్ అంతా రివర్స్ అవుతుంది. సో అదే రివర్సు ఇప్పుడు కాకుండా ఉండాలంటే ఎట్లా, ఇప్పుడు పార్టీ పెట్టి కరెక్ట్గా ఆల్రెడీ అంటే 1 year 2 years అవుతుంది, ఇంత తొందరగా గవర్నమెంట్ ఫామ్ చేసే అన్ని సీట్లు తమిళనాడు ప్రజలు ఇస్తారా, ఒకవేళ ఇవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు డిస్కస్ చేశారు వాళ్ళందరూ కలిసి. వీళ్ళు డిస్కషన్లో తమిళనాడులో ప్రజెంట్ ఉన్న మైనస్లన్నీ తీసి అట్లా ప్లస్గా మార్చుకొని వాటికి స్ట్రాటజీ చేసి ఎట్లా పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి, ఎట్లా ఓట్ బ్యాంక్ని గుంజాలని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారితో విజయ్తో పాటు ఉన్న పార్టీ నేతలు అందరూ కలిసి డిస్కస్ చేయడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ కూడా వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను వేసిన స్ట్రాటజీ అయితే మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మీ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచేయడానికైతే నా వంతు కృషి అయితే నేను చేస్తానని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ కమిట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తండ్రి స్టోరీ, అక్కడ ఆయన జైలుకు పోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం, కోడికెత్తే డ్రామా అని ఒకటి వర్కౌట్ అవ్వడం, అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ వర్కౌట్ అయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిండు. బట్ ఇతనికి ప్రజెంట్ ఏదైతే విజయ్ ఉన్నాడో విజయ్కి అవన్నీ వర్కౌట్ అవుతాయంటే వర్కౌట్ కావు. జగన్మోహన్ రెడ్డిని లాగానే నేను కూడా అయిపోతా, జగన్మోహన్ రెడ్డి చేసినట్టు నాకు కూడా స్ట్రాటజీ నేను అయిపోతా అంటే అది అయ్యే పని అయితే కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తమిళనాడులో అయ్యే పని అయితే కాదు. ఎందుకంటే ప్రజెంట్ తమిళనాడు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది, వాళ్ళ స్ట్రాటజీలు కూడా వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రజలకు అంతా మంచి చేసుకుని పోతారు, ప్రజలకు పెద్ద వ్యతిరేకత కూడా లేదు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద. సో అందుకోసం అని చెప్పేసి విజయ్ గారు ఎప్పటికైనా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తోవలో కాకుండా మీకంటూ ఒక ఓన్ క్రియేషన్ మీరు చేసుకొని ఆ తర్వాత ఇటువంటి స్ట్రాటజీలు ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర పోతే బెటర్ అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కూడా కామెంట్లు చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా గుడ్డిగా ఒక ప్రశాంత్ కిషోర్ అంటే నమ్మడం బెటరా, లేదు చంద్రబాబు నాయుడు గారి లాగా ఓన్గా కొన్ని వాళ్ళు ఓన్గా రాష్ట్ర పరిస్థితులు బట్టి ఓన్ డిసిషన్లు కొన్ని తీసుకొని స్ట్రాటజీలు కొన్ని అవసరమైనవి తీసుకోవడం బెటర్ అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.